ఆగండి, ఈ రోజు మా డాడీ మీద ఒక ప్రాంక్ చేస్తున్నాం, కానీ చాలా డేర్ చేస్తున్నా. ఏమో కొడతాడు కూడా, కొట్టొచ్చు తెలియదు. ఈ వీడియోకి కూడా 1K లైక్స్ 1K సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇంకా మోటివేషన్ వస్తుంది. స్టార్ట్ చేసేద్దాం. ముందు రోజు సుష్మిత వేసింది కదా, బుక్కులు పట్టుకోలేవా అమ్మ నువ్వు? అంటే చదువుకోవాలన్నమాట నువ్వు. చదువుకునే బుక్కులు బయట ఉండే డాడీ. అయినా డాడీ కొడతావా? డాడీ మేము తాగినామా? నువ్వు ఇట్లా తాగినామా? నీ బ్యాగ్ ఏం చెప్తాయి మరి? కొట్టుకుంటే ఏం చేస్తాం? బుద్ధి పెడతాం. నా బ్యాగ్ అది. నన్ను ఎందుకు కొట్టలేడు? బిపోయింది చూడు నాకు. మన వాసన కూడా తెలుసావు నాకు? వాసన చూడు మళ్ళీ అలా ఉందా అట్లా వాసన? అసలు నీకు బుద్ధి ఉందా? జన నువ్వు కొట్టేది తెలియదా నీకు? ఇట్లా చేస్తావు కొట్టి నీకు చేత కాదు నీకు? ఎందుకు చేస్తావు అట్లా? ఎందుకు చేస్తావు అట్లా? ఏం కొడుతున్నావు మాకు ఇంట్లో నువ్వు? అది కొట్టుడు దొరకాలే సపరపు కూడా. అదే మొగడలు లేవాటి బండ కొడుతున్నాయి అయితే. అందుకే ఆడపిల్ల ఒకటి చేయడం వచ్చు. ఆడపిల్ల పుట్టి ఆడపిల్ల వేసాను వేస్తున్నారు అనమాట మీరు. ఆడపిల్ల పుడితే ఆడపిల్ల వేసాను కదా డాడీ సార్ మాది. జరా మీ అమ్మ ఫోన్ చేస్తున్నావు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. కడి ఫోన్ డాడీ మమ్మీ దగ్గర ఎందుకు డాడీ? అంటే యాక్చువల్ గా చెప్పాలనంటే ఇది మేము ప్రాంక్ చేయాలనుకున్నాము, కాకపోతే నువ్వు సీరియస్ అయిపోతున్నావు. ఇంకా యాక్ట్ చేయడం మా వాళ్ళు అయితే లేదు. కూడా పెట్టినాము. దవడ వల్ల కొట్టింది అదైతే. బుక్ ఇంత ఘోరంగానా? ఇక్కడ చూడండి. ఇట్లాంటి ప్రాంకులు ఫాదర్స్ కూడా అసలు చేయకండి. నయం జాగ్రత్త తీస్తాడు అనుకున్నా. అసలు ఆ చిన్న క్యామ్లో తీసుకొచ్చినమ్మా నాకు అర్థమైతలేదు. ఏంటి మన గుట్ల కూడా చేస్తారా అమ్మ మీరు? నాకు అర్థం కాదు. నీ అమ్మ అది మొగోలాంటి ఉంటాడు. మీరు ఆడపిల్లలు కాబట్టి కొంచెం మంది చేసింది నేను. వద్దు, ఇది చాలా డేంజర్ ప్రాంక్ అయ్యేలా ఉంది. అందుకే ఇక్కడతో సమాప్తం. లేకపోతే అయిపోయింది, నాకు అర్థం వస్తుండే మాకు. సరే ప్రాంక్ చేయకండి మీ ఫాదర్స్ తోని. సరే ప్రాంక్ నచ్చింది అనుకుంటున్నా. మనకు టార్గెట్ తెలుసు కదా. ఏం చేస్తున్నావు? మళ్ళీ ఎందుకు వేసుకుంటావు బ్యాగ్ లాగి? పెడుతున్నా అంతే. నీ అమ్మ పడగడా. సరే పడేసినారు. బాయ్ బాయ్.